ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక ప్రతి మంత్కి సంబంధించిన ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ ఏ, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్నకు ఇటీవల యునెస్కో గుర్తింపు లభించింది. బి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో మొత్తం 12 ఉన్నాయి. సి, ఆ 12లో రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, పల్హాలా, శివ్నేరి, లోహ్గఢ్, సల్హేర్, సింధుదుర్గ్, సువర్ణదుర్గ్, విజయదుర్గ్, కందేరి, ఇలా ఇవి మొత్తం 11 మహారాష్ట్రలో. ఒకటి జింజి అనేది తమిళనాడులో ఉంది. అలాగే ఆప్షన్ డి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ భారత్లో యునెస్కో గుర్తించిన 44వ ప్రదేశం. సో కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ ఏ, ఏబిసిడి అన్నీ సరైనవే. భారత్లో 43వ యునెస్కో ప్రదేశం మెయిడామ్స్, అస్సాం. మహారాష్ట్రలో 7 యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. 1 అజంతా గుహలు, 2 ఎల్లోరా గుహలు, 3 ఎలిఫెంటా గుహలు, 4 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, 5 పశ్చిమ కనుమలు, 6 ది విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సేంబుల్ ఆఫ్ ముంబై, 7 మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఇవి మొత్తం మహారాష్ట్రకు సంబంధించిన యునెస్కో వారసత్వ ప్రదేశాలు. యునెస్కో వారసత్వ ప్రదేశాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, 47వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం 2025లో ఎక్కడ జరిగింది? 1 న్యూఢిల్లీ, 2 ముంబై, 3 లండన్, 4 ప్యారిస్. ఆప్షన్ 4 ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్, భారత 87వ చెస్ గ్రాండ్ మాస్టర్ను గుర్తించండి. 1 హరికృష్ణన్, 2 కృష్ణ సింగ్, 3 రామకృష్ణ, 4 శ్రీహరి. ఆన్సర్ ఆప్షన్ 1 హరికృష్ణన్. హరికృష్ణన్ ఇటీవల 87వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అసీమ్ కుమార్ ఘోష్ ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? 1 పంజాబ్, 2 హర్యానా, 3 మహారాష్ట్ర, 4 గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ 2 హర్యానా. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాను నియమించారు. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నియమితులవ్వడం జరిగింది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 కేరళ, 4 మహారాష్ట్ర. ఆన్సర్ తెలంగాణ. తెలంగాణకు నూతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆపరేష్ కుమార్ సింగ్ను నియమించడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల ఏ దేశాన్ని WHO మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? 1 అర్జెంటీనా, 2 చిలీ, 3 బ్రెజిల్, 4 సూరినామ్. ఆన్సర్ ఆప్షన్ 4. ఇప్పటి వరకు మొత్తం 47 దేశాలను WHO మలేరియా రహిత దేశంగా ప్రకటించింది. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో మలేరియా రహిత దేశంగా నిలిచిన తొలి దేశం సూరినామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో సరైనది గుర్తించండి. 1 2025 వింబుల్డన్ పురుషుల విజేత యానిక్ సిన్నర్, ఇటలీ. 2 2025 వింబుల్డన్ పురుషుల రన్నర్ కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్. 3 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత యానిక్ సిన్నర్, ఇటలీ. 4 యానిక్ సిన్నర్ ఇప్పటి వరకు మొత్తం 4 టైటిల్స్ నెగ్గాడు. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. ఇది ఫ్రెండ్స్ టుడే జూలై మంత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. మీకు కంటిన్యూషన్గా వీడియో కావాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి.